సార్ మళ్ళీ చరణ్ గారితో మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తే ఈసారి ఆయన ఏ జోనర్‌లో చూపిస్తారు సార్? సార్ నిజంగా నాకు ఒక ఐడియా ఉంది. అది చరణ్ సార్ కూడా తెలుసు. అది చరణ్ సారే చెప్తారండి. ఈయన గ్యాంగ్‌స్టర్ అసలు మీరు మీరు మీ ఊహకు కూడా అందదు సార్. నిజంగా చెప్తున్నాను కదండి. బ్లాస్ట్ అయిపోద్ది సార్. అంటే నేను చాలా గట్టిగా నమ్మాను అదొకటి. చూద్దాం సార్ దేవుడు ఇది సక్సెస్ చేసేస్తే. చెప్పేసారు కదా ఆల్రెడీ ఆయనకి. ఆ ఐడియా తెలుసు సార్ మొత్తం అంతా ఆయనకి. ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక వ్యూ మారిపోయింది. ఈ సినిమాని చూసే వ్యూ మారిపోయింది. సార్. ముఖ్యంగా చరణ్ గారు ఆడే క్రికెట్ షాట్ ఉంది చూసారా? సార్. అది అసలు అది పెద్ద వైరల్ అయిపోయింది. అవును. అసలు ఆ ఐడియాలు ఎలా వచ్చినాయండి? ఆ క్రికెట్ సార్ ఆ షాట్స్ అన్ని? అది నాది కదండి ఐడియా. మన నవకాంత్ మాస్టర్ అండి. నవకాంత్ మాస్టర్ ఫైట్ మాస్టర్ మాట అండి ఆయన. పుష్ప గారు చేశారు కదండి. నేను ఎలాగంటే నేనేం చెప్పాను, ఒక రూరల్లో అంటే రూరల్ స్పోర్ట్స్ డ్రామా అండి ఇది. ఒక రూరల్‌లో వర్క్ చేసుకునే ఒక అథెంటిక్ ఫీల్ ఉన్న చెరుకుల ఫ్యాక్టరీలో పనిచేసే బెల్లం క్రషర్, ఆ ఫీల్డ్‌లో పనిచేసే ఒక కుర్రోడు, రూరల్ క్రికెట్, రూరల్ కుస్తీ ఉంటూ స్టైలిష్‌గా ఉండాలి ఫిల్ము. కొద్దిగా స్టైల్‌గా ఉంటూ కనపడాలి. ఈ జనరేషన్‌కి స్టైల్‌గా ఉంటూ ఇలా చెప్తే మాస్టర్ కొన్ని షాట్లు చూపించారండి నాకు. ఆ మాస్టర్ షాట్ అండి ఫస్ట్ షాట్ అది. దాంట్లో ఇంకా సినిమాలో ఉన్నాయి 2, 3 నాయి ఉన్నాయి కానండి. నాకు చాలా ఇష్టం సార్ క్రికెట్. అదొక్కటే వచ్చండి. చరణ్ గారి క్రికెట్ ఎలా ఉండేదండి? సూపర్ అండి. ఆయన ఆడినట్టున్నారండి. అండర్ 19 గట్రా ఆడినట్టున్నారండి క్రికెట్. చాలా స్టైలిష్‌గా కొడతాడండి. రావడం అసలు క్రికెట్ ప్రాక్టీస్ చేయలేదండి ఆయన. బ్యాట్ ఎలా పట్టుకుంటాడు ఆయన. అప్పుడు ఐపీఎల్ సినీ లీగ్ ఏదో జరిగిందండి. దాంట్లో కూడా సీసీఎల్‌లో కూడా బాగా ఆడారండి. ఆ షాట్లు చూశాను నేను. డైరెక్ట్ రాబోతులా డైరెక్ట్‌గా షాట్లో ఆయన పర్ఫెక్ట్‌గా మంచి ప్లేయర్ కొట్టినట్టు కొట్టేసాడండి. సార్ ఏంటి సార్ ఇది అంటే, మరి మన ఆడ మంత దాంట్లో అంటారు చూడండి, మంత పెట్టుకుంటే అలా ఉంటుంది మరండి డీజే టిల్లీలో అలాగా. తర్వాత చాలా ఆటలు ఉన్నాయి దీంట్లో అంటున్నారు. మీరేమో క్రికెట్ చూపించారు, కుస్తీ చూపించారు. ఇంకేమైనా దాచారా ఆటలన్నీ? అది ట్రైలర్‌లో తెలుస్తుంది సార్. ఇప్పుడు క్రికెటర్‌గా ఒకలా కనిపించాడు చరణ్. పహల్వాన్‌గా ఒకలా కనిపించాడు. ఈ రెండిటి మధ్య ఏమైనా మీరు గ్యాప్ ఏమైనా తీసుకున్నారా? అంటే బాడీ బిల్డ్ చేయడం ఒక 2 మంత్స్ గ్యాప్, అంటే యాక్చువల్‌గా 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నారు కదండి. బాడీ క్రికెటర్‌లో ఉన్నప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చారండి. అందుకే మేము లూజ్ షర్ట్లు వేసి ఆ బాడీ తెలియనివ్వకుండా, ఆ మజిల్ పవర్ తెలియనివ్వకుండా, క్రికెటర్ అన్నంతసేపు కొద్దిగా ఫ్రీ స్టైల్‌లో డ్రెస్సులు వేసుకుంటా అలా తీసుకుని వచ్చామండి. ఎప్పుడైతే ఇంటర్మిషన్ రాబోతుందో అప్పుడు ఓపెన్ చేస్తారండి. అప్పుడు ఓపెన్ చేసే టైంకి ఆయనకి ఆల్రెడీ బాడీ వచ్చిందండి. ఈ లాస్ట్ 2 మంత్స్ అగ్రెసివ్‌గా చేశారండి. ఇంకా కుస్తీ రెజ్లింగ్ స్టార్ట్ అవుతుందని టైంకి బిఫోర్ అలా స్లోగా బిల్డ్ చేసుకుంటా డ్రెస్‌లో కూడా కనపడనివ్వకుండా, ఒకవేళ కనపడుతుంటే కొద్దిగా షర్ట్ లూజ్‌గా చేసి అంత కేర్ చేసుకొని చేశారండి ఆయన.